జనగామ పట్టణ కేంద్రంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గణనాథులు మండపాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఆనాడు బాల గంగాధర తిలక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్వతంత్ర కాంక్ష కోసం తీసుకొచ్చారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కలిసి జరుపుకునే పండుగ ఈ గణేష్ పండుగ. ఆధ్యాత్మిక, ధార్మిక, సంస్కృతి, సంప్రదాయం వెల్లివిడిసేలా గణేష్ మండపాల్లో ఉత్సవాలు జరగాలని పండితులు మోహన్ కృష్ణ భార్గవ కోరారు. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది హిందువులకెంతో ప్రత్యేకమైన పర్వదినం. ప్రకృతికి సంబంధించిన పండుగ, సమాజానికి సంబంధించిన పండుగ. కుల, మత, వర్గ, జాతి భేదం లేకుండా సమస్త సామాజిక సమరసత సాధించడానికి మాన్యశ్రీ బాలగంగాధర్ తిలక్ గారు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషిస్తూ హిందువులందరినీ సంఘటితం చేస్తూ అస్పృశ్యత, అసమానతలను, అంటరానితనాన్ని విడనాడుతూ ప్రతి వీధిలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని వెల్లివిరిసే విధంగా వినాయక నవరాత్రుడు నిర్వహించే విధంగా భగవంతుణ్ణి ప్రతి వ్యక్తికి హత్తుకునే విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా, కులమత తేడా లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని స్వరూపంగా భగవంతుని ఆరాధించే విధంగా ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రవేశపెట్టారు.